హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్రగుప్త ఇద్దరు ఆరులాగా ఉన్న అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక అప్పుడే గుప్పడన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగుతుంది. ఇక ప్లీజ్ గుప్తా గారు, ఆ అమ్మాయిని కాపాడండి అని అంటుండగా ఊహు అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు గుప్తా. ఇక లేచి నిలబడి నడవలేక పడిపోబోతూ ఉంటుంది అనామిక. అప్పుడు ప్లీజ్ గుప్తా గారు, ఆ అమ్మాయిని కాపాడండి అని అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది. కానీ అతను మాట వినడు. ఇక కళ్ళు తిరిగి పడిపోయి ప్రాణాలు కోల్పోయే స్టేజ్లో ఉంటుంది అనామిక. ఇక మళ్ళీ గుప్తా వెళ్ళి ఆ అమ్మాయి శరీరంలో ప్రవేశించు అని అంటూ ఉంటాడు. లేదు అన్నట్టు తల ఊపుతుండగా, నీకు మరొక క్షణం మాత్రమే టైం ఉంది. ఇప్పుడు కూడా నువ్వు ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించకపోతే నీకు ఆ అదృష్టం కూడా ఉండదు అని అనేస్తాడు చిత్రగుప్త. బాధగా ఏడుస్తూనే కన్నీళ్లతో బాధపడుతూనే అనామిక శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది ధూమ్ తట అని మంత్రం వేసి ఆరుని అనామిక శరీరంలోకి ప్రవేశింపజేస్తాడు గుప్తా. ఇక బాలిక అని అంటూ ఉంటాడు చిత్రగుప్త. అప్పుడు చిటక వేస్తుంది అనామికలాగా. ఇప్పుడు బాగీకి మంచేంటో చెడేంటో, మనోహరి గతేంటో, అమర్ రియాక్షన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. ఆరుని అనామికగా కేర్ టేకర్గా చూసిన ఫ్యామిలీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.